అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో త్రినాద మేళ పూజ అనేది ఎంతమంది చేస్తారని కామెంట్ చేయండి. మా శ్రీకాకుళం సైడ్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా ఇష్టంగా చేసుకునే పూజ ఏదైనా ఉంది అంటే త్రినాద మేళ, అలాగే శివదేవుని పూజ, రామదేవుని పూజ కూడా చేసుకుంటాము. కానీ నాకు ఆ శివదేవుని పూజ అనేది చేయడం అవ్వలేదండి. ఇన్ని వారాలు కార్తీక మాసంలో అయిపోయింది గానీ త్రినాద మేళ అయితే మాత్రం ఈ వారం అనేది చేసేసుకున్నాను. త్రినాద మేళకి పెద్దగా ఖర్చు ఏమి ఉండదులండి. ఎందుకంటే 3 తాంబూలాలు పెట్టుకుంటాం. 3 మట్టి ప్రమిదల్లోని దీపాలు పెట్టుకొని 3 చెంబుల్లో ఇలా వాటర్ వేసేసుకొని మర్రి కొమ్మలు మెయిన్ ఉండాలి. మర్రి కొమ్మలు తెచ్చుకొని పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టు త్రినాథ మేళ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్‌లో కథ ఉంటది కదా! అది చూసుకొని చదువుకొని పూజ అనేది చేసుకోవడమే. అయితే ఈ పూజ అనేది 3 వారాలు చేస్తారు. లేదంటే 5 వారాలు చేస్తారు. 3 వారాల పూజ అనేది ఒక్కరోజు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే 9 చెంబులు, 9 దీపాలు, 9 తాంబూలాలు పెట్టుకొని 3 కొబ్బరికాయలు కొట్టుకొని పూజ అనేది చేస్తారు. ఈ త్రినాథ మేళ పూజ అనేది ఆదివారం సాయంత్రం అనేది చేసుకుంటారండి. తాంబూలం, వినాయకుడిని కూడా వేరేగా ఒకటి పెట్టుకోవాలి. ఈ వారం ఇలా చేసుకున్నాను. మీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.